ఈ లోకంలో ఏదైనా పని చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా నీ దగ్గర డబ్బుంటే సరిపోతుంది. కానీ దేవుని సేవ అలా కాదు. అది పరసంబంధమైనది. పరలోకం నుండి తండ్రి అయిన దేవుడు నీకు అధికారం ఇస్తేనే దేవుని సేవ చేయాలి. ఈరోజు దేవుని చేత వాడబడే సేవకులున్నారు, దేవుణ్ణి వాడుకుంటున్న సేవకులున్నారు. దేవుని వాక్యం మిమ్మల్ని తెలియజేస్తుంది. అంటే పిలువబడిన వారు అనేకులైతే ఏర్పరచబడిన వారు కొందరే అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అదేవిధంగా అంత్య దినాలలో అనేక మంది అబద్ధ బోధకులు వస్తారని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయల గురించి తెలియజేస్తున్నారు. వారందరూ వేషధారులు. వారు మోషే పీఠ ముందు కూర్చుంటారని ఆయన ముందుగానే తెలియజేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు సేవ చాలా ఈజీ అయిపోయింది. డబ్బుంటే చాలు, స్థలం కొనొచ్చు, చర్చి కట్టొచ్చు, 4 అక్షరాలు నేర్చుకుని వాక్యం చెప్పొచ్చు. ప్రతి ఒక్కళ్ళు సేవకులే. కాబట్టి ప్రియమైన సంగమా, నీ సేవకుడు వాక్యానుసారమైన వాడా కాడా వివేచన కలిగి ఉండాలి.